ఏంటంటే ఒకటి నీ బాధ్యత ఏంటి, నువ్వు చేయాల్సిన పనులు ఏంటి, నువ్వు ఏ విధంగా చేస్తున్నావు. తెలంగాణలో వచ్చి నా హైదరాబాద్కి వచ్చి నా స్టేడియంలో నువ్వు తలవారు తిప్పే స్థాయికి నువ్వు ఎదిగినవా అని చెప్పేసి ఒక పౌరుషం, తెలంగాణ పౌరుషం చూపించాలనే ఉద్దేశంతో నేను ఇచ్చిన. ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయానికి వస్తే అంటే ఈరోజు వాళ్ళు ఏ విధంగానైనా నాకు ఇవాళకి ఒక అర్థం కాని ప్రశ్న ఏంటంటే, ఇదే రౌండ్ టేబుల్లో ఎన్నోసార్లు ఇన్నయ్య గారు కూడా కూర్చుండ్రు. అసలు ఇప్పటిదాకా క్లారిటీ ఏంటంటే అసలు ఇన్నయ్య గారు ఎందుకు అరెస్ట్ అయ్యిందో ఆయన చాలా మంది చెప్పలేకపోతే నాకు కూడా క్లారిటీ లేదు. కాబట్టి ఎన్ఐఏ అనే ఒక పెద్ద సంస్థ ఇచ్చింది కాబట్టి ఎవరు మాట్లాడద్దని ఎవరు గొడ్డులు ఎత్తలేదు, కానీ ఆయన ఎందుకు ఎత్తుకపోయిందో తెలియదు. ఇవాళ వెంకట్ అని మన జర్నలిస్ట్ వెంకట్ ఇంటి పైన బాజాబ్తా విజయనగరంకి వెళ్ళి వచ్చిండ్రు పోలీసులు. అరే భయ్, ఆయన ఏమన్నా పెద్ద పెద్ద ఏమన్నా టెర్రరిస్టా, పెద్ద యాంటీ సోషల్ ఎలిమెంటా, దేనికోసం పోలీసులు వచ్చిండ్రు? అరే ఇది తెలంగాణ ఈ ఆంధ్రలో అయ్యా జాగిరి అయిపోయిందా ఇది? అంటే అక్కడికి వెళ్ళి హైదరాబాద్ తెలంగాణ పోలీసు వాళ్ళు వస్తారు, ఇక్కడ వచ్చి ఇళ్ళ మీద పడతారు. అరే మేము మామూలు వాళ్ళమా? మేము ప్రశ్నించే గొంతుకలం.